మనందరికీ మన జీవితాలకి ఒక విజన్ ఉంటుంది. 4 ఏళ్లలో 10 ఏళ్లలో ఏం చేద్దాం అనే ఒక విజన్తో ఆలోచిస్తాం. కానీ మనందరి విజన్ ఆలోచిస్తారు మన ముఖ్యమంత్రి గారు. అది కూడా 2047కి ఎలా అభివృద్ధి చెందగలం అనే ఒక గొప్ప విజన్. మరి ఇంతకీ ఈ విజన్ స్వర్ణాంధ్ర అట్ 2047 అంటే ఏంటి? కెన్ వీ హ్యావ్ దిస్ వీడియో ప్లీజ్? ఆంధ్రప్రదేశ్ గొప్ప సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లు మాత్రమే కాదు, ఆధునికతను నూతనత్వాన్ని అందిపుచ్చుకుంటూ సరికొత్త ఆవిష్కరణలతో ఉన్నత ఆకాంక్షలతో స్వర్ణ శకం వైపు అడుగులేస్తోన్న ఒక ప్రగతిపూర్వక రాష్ట్రం. ఆనందం, అభివృద్ధి మరియు బాధ్యతతో కూడిన తెలుగు ప్రజలు, అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధిని సాధించే సమాజం, వినూతన ఆలోచన కేంద్రం, ప్రపంచ స్థాయి నాలెడ్జ్ హబ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో ముందుకెళుతున్న పారిశ్రామిక ఆకర్షణ కేంద్రం మన ఆంధ్రప్రదేశ్. స్వర్ణాంధ్రకు ప్రజలే కీలకం. అందుకే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆకాంక్షలను నెరవేర్చేలా ప్రపంచ స్థాయి నాణ్యమైన విద్య, అందుబాటులో ఉత్తమమైన ఆరోగ్య సంరక్షణ, ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు లభించి రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నాం. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు, జీవితకాలం కొనసాగే నిరంతర అధ్యయన ప్రక్రియ, సమగ్ర ఆరోగ్య సంరక్షణతో ప్రతి పౌరుడు విజేతగా నిలిచేలా ఒక ఆదర్శ సమాజాన్ని నిర్మిస్తున్నాం. గ్రామాలు మొదలుకొని పట్టణాలు, నగరాల వరకు సమాజంలోని అన్ని వర్గాల వారికి అవసరమైన వనరులను, అవకాశాలను అందించి ఒక ప్రగతిదాయక సమాజాన్ని నిర్మించడమే మా విజన్. ప్రజలందరికీ జీవన భద్రతతో పాటు అన్ని విధాల అభివృద్ధిని అందుకునేలా గ్రామాలను బ్లాకులుగా, పట్టణాలను ప్రపంచ స్థాయి అర్బన్ కేంద్రాలుగా అభివృద్ధి చేస్తాం. అంతేకాదు, వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా రంగాలను లాభసాటిగా మార్చడానికి, మరింతగా రైతులకు సంక్షేమాన్ని అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆయా రంగాలలో ఉత్పత్తిని పెంచేలా వివిధ రకాల పంటల సాగును ప్రోత్సహించడం, ఎక్కువ దిగుబడినిచ్చే పద్ధతులను అమలుపరచడం చేస్తుంది. సహజ వారసత్వ సంపదకు, ఉన్నతమైన సంస్కృతికి కేంద్రం ఆంధ్రప్రదేశ్. ఈ విశిష్టతను ప్రపంచానికి పరిచయం చేసేలా ప్రపంచ పర్యాటక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దుతాం. రేపటి తరాలకు సుస్థిరమైన, ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించడానికి కర్బన ఉద్గారాలను తగ్గించేలా గ్రీన్ టెక్నాలజీని ప్రోత్సహించడం, సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అనుసరించడం, కాలుష్యరహిత నగరాలను తీర్చిదిద్దడం వంటి పర్యావరణ హిత విధానాలను ప్రభుత్వం అమలు చేస్తుంది. అన్నింటికంటే ముఖ్యమైనది, అభివృద్ధికి అసలైన సంకేతం గుడ్ అండ్ రియల్ టైమ్ గవర్నెన్స్, మంచి మరియు వేగవంతమైన పరిపాలన. ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం, గౌరవించడం, ప్రజల సమస్యలు ఏవైనా సరే త్వరగా స్పందించడం, త్వరితంగా సేవలందించడం, ప్రతి వ్యవస్థను పారదర్శకంగా, అత్యాధునికంగా తీర్చిదిద్దడం మా ప్రభుత్వ లక్ష్యం. స్వర్ణాంధ్ర 2047 అంటే కేవలం అభివృద్ధి మాత్రమే కాదు, అంతకు మించి రాష్ట్రాన్ని ముందు తరాలకు స్ఫూర్తిగా, అన్ని రంగాల్లో బలోపేతంగా, ఆశాజనక కేంద్రంగా తీర్చిదిద్దడం. ఒక్క మాటలో చెప్పాలంటే స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ అన్నది ఈనాటి అభివృద్ధికి మాత్రమే పరిమితం కాదు, తెలుగు ప్రజల రేపటి రోజును ఉజ్వలంగా, సుస్థిరంగా, ప్రతి ఒక్కరి ఆకాంక్షలు, అవసరాలను తీర్చేలా రూపుదిద్దడం. అందుకే ఇది ఒక దార్శనిక పత్రం. ఇటువంటి స్వర్ణాంధ్ర 2047 దార్శనిక పత్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ప్రజల సమక్షంలో విడుదల చేయడం స్వర్ణ శకానికి ఆరంభం. ఎలా ఉంది స్వర్ణాంధ్ర అట్ 2047? ఓసారి గట్టిగా అందరం చప్పట్లు మనస్ఫూర్తిగా తెలియజేద్దాం. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి, ముక్కుసూటితనానికి పెట్టింది పేరు. చెప్పాలనుకున్నదే చెప్తారు, చేయాలనుకున్నదే చేస్తారు. అది ఆయనకి మాత్రమే సాధ్యమైంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి ఆయన స్టైల్ ఏంటో, ఆయన శైలి ఏంటో తెలుసు. ముక్కుసూటితనానికి పెట్టింది పేరు. ప్రజలకు మాత్రమే తలవంచుతారు. ఇప్పుడు జవాబుదారీతనానికి ఆయన నిలువెత్తు సాక్ష్యంగా నిలిచారు. ప్రతి విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడడం, ప్రగతి పదం వైపుకి ముందుకి దూసుకు వెళ్ళడం ఆయనకి మాత్రమే సాధ్యమైంది. ప్రజల కోసం నిలబడతాను అని నొక్కి వక్కాణించిన గౌరవనీయులు, ద ఫ్యూర్లెస్ నాయకత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి, వారిని మాట్లాడవలసిందిగా మనవి. ముక్కుసూటితనం వల్ల మంచి జరిగితే పర్లేదు కానీ నా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ వల్ల, నా ముక్కుసూటితనం వల్ల రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుంటాను. ఈ సందర్భంగా విజన్ 2047 ఈ లాంచ్కి భాగస్వామ్యం అయినందుకు మనస్ఫూర్తిగా నాకు చాలా ఆనందదాయకమైన విషయం. టీన్స్లో ఉన్నప్పుడు జీవితం పట్ల చాలా కళ్ళు ఉండే, చాలా నేర్చుకోవాలి, చాలా సాధించాలి అని రకరకాల సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదువుతున్నప్పుడు ఏదో ఒక బుక్లో ఎక్కడో చదివాను, వాట్ ఈజ్ యువర్ మిషన్ స్టేట్మెంట్, రైట్ యువర్ మిషన్ స్టేట్మెంట్. ఇక్కడి నుంచి ఒక 10 సంవత్సరాల తర్వాత, ఒక 20 సంవత్సరాల తర్వాత నువ్వు ఎలా ఉండాలి అని. ఆ మిషన్ స్టేట్మెంట్ రాసుకున్నప్పుడు చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. నేను చాలా పెద్ద నటుడిని అవ్వాలనో, లేదంటే ఒక సైంటిస్ట్ని అవ్వాలనో, ఒక అత్యంత అద్భుతమైన ఒక పారిశ్రామికవేత్తగా అవ్వాలనో, గొప్ప డాక్టర్గా అవ్వాలనో, ఒక మానవతావాదిగా అవ్వాలనో మనం రాసుకున్నప్పుడు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. కానీ ఇవి దిక్సూచి, మనం ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఏ వైపు వెళ్ళాలనేది మనకు చాలా క్లియర్ కట్గా అవసరం. అది వ్యక్తిగా కావచ్చు, సమాజానికైనా కావచ్చు. నారా చంద్రబాబు నాయుడు గారు 90s నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయినప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా అయ్యి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత రోడ్ల మీద వెళ్తున్నప్పుడల్లా మాకు 2020 విజన్ స్టేట్మెంట్ అనేది ఎప్పుడు ఉండేది. ఆ తర్వాత కొద్ది కాలం తర్వాత హైటెక్ సిటీ అని ఒక బిల్డింగ్ కట్టారు. నేను ఆ డాక్యుమెంట్ కొంత చదివాను, కొంత నాకు నా స్థాయికి అది అర్థం కాలేదు. నేను నా ప్రపంచంలో ఉన్నాను, బయట ప్రపంచం నాకు ఇంకా తెలియదు. కానీ ఆయన తన కోసం కలలు కనలేదు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం కలలు కన్న ఒక మహానాయకుడు. ఆ రోజు కలలు కన్నప్పుడు చాలామందికి అర్థం కాదు. ఇక్కడున్న వ్యక్తుల్లో, చిన్నపిల్లల్లో కానీ ఎవరో ఒకళ్ళు ఒక 2047కి నేను ఇది అవుతానంటే ఈరోజు హాస్యాస్పదంగా ఉండొచ్చు మనకి. కాలానికి ముందుకెళ్ళి చూస్తే ఆ సాధించిన తర్వాత అప్పుడు ఈరోజు నీ మిషన్ స్టేట్మెంట్ విలువ అర్థమవుతుంది. అలాగా 2020 విజన్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అదే మాదాపూర్లో, అదే చోట్ల మేము ట్రైనింగ్ కనో లేదంటే రకరకాల వెళ్ళేవాళ్ళం ఆ రాళ్ళు రప్పలు చూడడానికి. మేమందరూ రాళ్ళు రప్పల్ని చూస్తే ఆయన ఒక సైబర్ సిటీని చూశారు, ఇంకొక నగరాన్ని దర్శించారు. సరికొత్త నగరాన్ని చూడటం అంటే ఏంటంటే, ఒక నగరాన్ని నిర్మించిన వ్యక్తికి డబ్బులు రావు, గుర్తింపు రాదు. తాజ్మహల్ రూపకర్తకి పేరు తెలియదు మనకి, కానీ తాజ్మహల్ గుర్తుండిపోయింది. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరంటే కూలీలు గుర్తులేరు, కానీ నిర్మాణం గుర్తుండిపోయింది.
ఈ రోజున అన్ని లక్షల మందికి ఉపాధి కల్పించే సైబరాబాద్ కానీ, ఆ వచ్చిన బిల్డింగ్స్ కానీ, ఉపాధి అవకాశాలు కానీ, దాని రూపకర్త, దాని శిల్పి, దాని చీఫ్ ఆర్కిటెక్ట్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. నేను 2014 నుంచి రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి నేను ఎందుకు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నానంటే, పాలిటిక్స్లో సహజంగా రాగానే ప్రతి ఒక్కరికి ఒక స్వార్థం ఉంటుంది. నేనేదో అయిపోవాలని. నేనేదో అయిపోవాలని నేను కలగనలా. మీరేదో అయిపోవాలి, ప్రజలంతా ఏదో అయిపోవాలని కలగను. ఆ కలలకి సరైన సారథ్యం వహించే వ్యక్తి ఎవరు, ఆ దిశగా తీసుకెళ్లే వ్యక్తి ఎవరు, నాకు ఆయన తప్ప ఇంకెవరు కనిపించలేదు. 2014లో ఏ సీటు తీసుకోకుండా ఎందుకు సపోర్ట్ చేశానంటే, విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్ అన్యాయం కాకూడదు, ఆయన అనుభవం కావాలి, ఆయన నాయకత్వం మనకి చాలా అవసరం. అందుకే నేను చేసింది ఈరోజు 2024లో కూడా మేమందరం వెన్నంటే ఉండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమిలో చేరి ఈ రోజున 151 ఎమ్మెల్యే సీట్లు కానీ, 164 అసెంబ్లీ సీట్లు కానీ, 21 పార్లమెంట్లు కానీ సాధించామంటే, కలిసి కట్టుగా ఉంటే ఎలాంటిది ప్రజలకు నిలబడగలమని చిన్నప్పుడు పాఠంలో చదువుకున్నాం. యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. కలిసి ఉంటే ఎంత బలం ఉంటుంది, విడిపోతే ఎంత బలహీన పడతాం అనేది ఈ రోజున ఈ విజన్ డాక్యుమెంట్ చేస్తున్నప్పుడు నాకు నిజంగా చాలా మనసు తృప్తిగా ఉంది. ఇన్ని కోట్ల మంది ప్రజలకి బలోపేతం ఇవ్వడానికి, బలం ఇవ్వడానికి, ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడానికి ఇది దోహదపడినందుకు మనస్ఫూర్తిగా నాకు చాలా ఆనందంగా ఉంది. వ్యక్తి వ్యవస్థను నిర్మిస్తాడు, తర్వాత వ్యవస్థ వ్యక్తులు నిర్మిస్తుంది. ఆయన ఇన్ని దశాబ్దాల ఆయన సుదీర్ఘమైన అనుభవం కానీ, అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్ కానీ చంద్రబాబు నాయుడు గారిది చాలా అమోఘం. ఇందాక పయ్యావులు కేశవ గారు చెప్తా ఉంటే ఆయన నిద్రాహారాలు లేకుండా ఆయన పడే తపన చాలామందికి అనవసరం అనిపిస్తుంది. కానీ ఆయన పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు, ఎందుకంటే నేను ఆయన విలువ ఎప్పుడు తెలుసుకున్నానంటే, మరింతగా నేను పార్టీ పెట్టి నేను నలిగిన తర్వాత నాకు ఆయన మీద అపారమైన గౌరవం పెరిగిపోయింది. ఎందుకంటే ఒక పార్టీ పెట్టడం ఆత్మహత్యా సదృశం. అనేక లక్షల మందిని ఒక ఏకతాటిపైన నడిపించడం, ఒక భావంపై నడిపించడం, తద్వారా ప్రజలకి మేలు చేయడం, వాళ్ళ అభివృద్ధి వైపు తీసుకెళ్లడం చాలా కష్టసాధ్యమైన విషయం. పదే ఆయన చెప్తా ఉంటాను. నా మంత్రివర్గ సభ్యులు కూడా నేను చెప్తాను లేదా చాలాసార్లు చెప్పలేదు, ఇప్పుడు చెప్పాలనిపిస్తాను. ప్రత్యేకించి నేను ఆయన తెలియజేస్తూ ఉంటాను, మీరు ఒక 4 దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఉన్న పార్టీని నడపాలి. మీ మీద మీ పార్టీ వ్యక్తులకి ఆశలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి, వాటిని నడుపుకుంటూ తీసుకెళ్ళాలి. కుటుంబాన్ని చూసుకోవాలి. తన కుటుంబం కాకుండా 5 కోట్ల మంది కుటుంబాలను చూసుకోవాలి. ఆయన వారికి తగ్గ అవసరాలను తీర్చాలి. మళ్ళీ శత్రువులు, ప్రత్యర్థులు ఆయన మీద దాడి చేస్తే అవి తట్టుకోవాలి. ఆయన అన్ని రకాలుగా ఇబ్బంది పెడతారు. ఇవన్నీ తట్టుకుంటా ఉన్న 24 గంటల సమయాన్ని నిరంతరం 5 కోట్ల మంది ప్రజలకి ఎలాగ దాన్ని ఉపయోగించాలని ఆలోచించే విధానం చూస్తే నిజంగా మనస్ఫూర్తిగా నాకు ఆయనకి హ్యాట్స్ ఆఫ్ పలకాలనిపిస్తుంది. ఈరోజు ఎంత కష్టం అంటే, నేను గత 2 రోజులుగా 12 గంటలు 14 గంటలు కూర్చున్నాను రివ్యూ మీటింగ్స్లో కూర్చున్నప్పుడు ఎంత ఓపిక కావాలి అంటే, లీడర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ డెసిషన్ మేకింగ్.
ఎందుకు ఒకళ్ళు నాయకత్వం ఈ స్థాయి వ్యక్తి ఎందుకు ఉండాలి? లీడర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ డెసిషన్ మేకింగ్. హౌ వెల్ యువర్ డెసిషన్ ఈజ్. ఒక నిర్ణయం తీసుకుంటే అది ఎంతమందికి మంచి చేస్తుంది, ఒక నిర్ణయం తీసుకుంటే ఎంతమందికి అది దోహదపడుతుంది అభివృద్ధికి. అలాంటి ఆయన తీసుకునే నిర్ణయాలు కాన్స్టెంట్ డెసిషన్ మేకింగ్. ఒక జనసేన పార్టీ ఒకసారి అలయన్స్లో ఉండే సమస్యల్ని ఆయన అర్థం చేసుకోవాలి, అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ అర్థం చేసుకోవాలి, డే టు డే ఇష్యూస్ అర్థం చేసుకోవాలి. చాలామంది ధర్నాలు చేస్తుంటారు, ఉపాధి అవకాశాలు లేవు, ఒకవైపు ఉద్యోగాలు లేవు, ఒకవైపు గత ప్రభుత్వం తెచ్చిన వారసత్వ సమస్యలను ఇన్నిటినీ మధ్యలో ఒక విజన్ డాక్యుమెంట్ని తీసుకురావటం, 2047లో ఎలా ఉండాలి, ఎందుకు మనం ఈ విజన్ డాక్యుమెంట్ నమ్మాలి అంటే దానికి నిలువెత్తు నిదర్శనమే 1990లో ఆయన కన్న కళ 2020 విజన్. అంటే ఆ రోజు అందరూ దాన్ని అర్థం చేసుకోలేక అపహాస్యం చేశారు. ఈ రోజున వాళ్ళకే అది భిక్ష పెడుతుంది. ఈ రోజున అంటే వాళ్ళకే విజన్ అంటే దానిని వెటకారం చేసిన వ్యక్తులు నా దగ్గర చాలా మంది తెలుసు. వాళ్ళే ఈ రోజున అక్కడ స్థలాలు కొనుక్కున్నారో లేదంటే బిల్డింగ్స్ కట్టుకున్నారో వాళ్ళకి అది ఉపాధి అయిపోయింది ఈ రోజు. అలాంటిది ఈ రోజున ఒక వ్యక్తి కలకన అలాంటి అపారమైన అనుభవజ్ఞులు, అపారమైన అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ, ఆయన కలలు కంటున్న ఆయన 10 సూత్రాలతో ఆయన చెప్పింది నిజంగా అది ఆయన నోట్లతో చెప్తే అది వింటే బాగుంటుందని చెప్పి అది మీకు నేను కూడా మీలాగే వినడానికి నేను ఉన్నాను. దో ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్. దీంట్లో భాగస్వామ్యం అయినా నేను ఆయన నోటుగా వింటే నాకు మీలాగే ఆనందం కలుగుతుంది. ప్రధానమంత్రి గారు ఆలోచిస్తుంది వికసిత్ భారత్, వికసించే భారతం. కేవలం వికసించడం కాదు, ఎప్పటికీ వికసించే భారతం అవ్వాలి. దాంట్లో అంతర్భాగమే స్వర్ణాంధ్ర 2047 విజన్. దీంట్లో ఇన్ని లక్షల ఉద్యోగాలు ఉండాలి 5 సంవత్సరాల్లో. 2047కి అత్యంత ఆధునికమైన సాంకేతికతతో కూడిన వ్యవసాయం ఉండాలి, నదుల అనుసంధానం జరగాలి, బిడ్డలకి భవిష్యత్తు బాగుండాలి, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి స్కిల్ పాస్పోర్ట్ ఉండాలి. ఇలా 1 కాదు 2 కాదు అనేక అంశాల మీద ఆయన చేసిన కసరత్తు, అధికారులతో కూర్చొని ఆయన చేసిన కసరత్తు మాతో చర్చించింది. నాలాంటి వాడు, చిన్నపాటి అనుభవం నాలాంటి వాడి సలహాలు కూడా ఆయన తీసుకొని దాన్ని పెట్టడం మనస్ఫూర్తిగా ఆయన పెద్ద మనసుకి అది ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞత నేను తెలియజేస్తున్నాను ఆయనకి. దీంట్లో ఆయన కన్న కళ మనందరి కోసం, కానీ దీనికి మనం ఏం చేయాలి అనేది ఆయన తెలియజేస్తారు. సో బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సింది, అమెరికాకి ఇలాంటి పెద్ద దేశాలకు వెళ్ళిపోదాం, వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళిపోదాం. ఎందుకు వెళ్తామంటే మన రూల్ ఆఫ్ లా బాగుంటుందని. ఇక్కడి నుంచి వెళ్ళిన చాలామంది తెలుగు వాళ్ళు అమెరికాలోకి వెళ్ళిపోయి పెద్దగా సాధించగలిగారు. దేనికంటే రూల్ ఆఫ్ లా చాలా బలంగా ఉంటుంది. పశ్చిమ దేశాలు రూల్ ఆఫ్ లాని ఇంప్లిమెంట్ చేస్తే తప్ప అభివృద్ధి సాగదు. రూల్ ఆఫ్ లాలో భాగస్వామ్యం మనం కూడా, మీతో పాటు నేను, నాతో పాటు మనందరం, ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. ఈ కళలో ఈ సమగ్ర సంకల్పం ఒక వ్యక్తి కంటే కళ, కొన్ని కోట్లాది మంది కోసం కళ కంటే అది మహాస్వప్నం, సమగ్ర సంకల్పం అది. అలాంటి సమగ్ర సంకల్పమే ఈ 2047 ఈ మా స్వర్ణాంధ్ర డాక్యుమెంట్. నేను మీ నుంచి ఆశిస్తున్నది, మేమందరం మీరు చూశారు గత కొన్ని సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో నిర్మాణం చాలా కష్టం. ఒక ట్విన్ టవర్స్ని కట్టడం చాలా కష్టం. ట్విన్ టవర్స్ని కొంతమంది ఉగ్రవాదులు కూల్చేయటం 24 గంటల పని. ఒక బిల్డింగ్ని కట్టడం ఈ తేలిక, కూల్చేయడం చాలా తేలిక. అలాగే గత ప్రభుత్వం రాగానే వారు కట్టడాన్ని, కన్స్ట్రక్షన్ కూల్చేశారు. సో కూల్చేయడం ఎప్పుడు చాలా తేలిక.
సో నిర్మాణం చాలా చాలా కష్టమైంది. అలాంటి నిర్మాణంలో మీరందరూ భాగస్వామ్యం అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ నుంచి కోరుకుంటుంది కూడా, ఒక ప్రభుత్వ ఆస్తి ఉందంటే అది మనందరిది. మన కోపం, మన విసుగులన్నీ బస్సును తగలబెడితే అది నష్టం మళ్ళీ మనకే, ట్యాక్సులు మళ్ళీ మనకే పడతాయి. మళ్ళీ మనకి జీతాలు తక్కువ అవుతాయి, ఒకవేళ జీతాలు పెరిగినా ఖర్చులు పెరుగుతాయి. సో మనందరం సమిష్టిగానే దాన్ని పే చేయాలి. అలాగే టూరిజం మీద చాలా కీలకమైనది ఉంది. టూరిజం ఎక్కువ అవకాశాలు తెప్పించేది, ఎక్కువ ఉపాధి అవకాశాలు ఇచ్చేది, ఎక్కువ సంపదనిచ్చేది. కానీ టూరిజంకి కావాల్సింది, మనందరికీ తెలుసుకోవాల్సింది మన బిహేవియర్ ప్యాటర్న్స్. గోవా లాంటి గొప్ప టూరిస్ట్ అట్రాక్షన్ ఉన్న సిటీ, ఒక స్టేట్, కేవలం ఒక బంచ్ ఆఫ్, ఒక కొద్ది మంది మాఫియా చేరిపోయి, ఒక 100 మంది 200 మంది చేరి దాన్ని నాశనం చేశారు. టూరిస్ట్ డెస్టినేషన్ వెళ్ళిపోయింది. అది ఆంధ్రప్రదేశ్ని మనం టూరిస్ట్ డెస్టినేషన్ చేయాలని అనుకుంటున్నాం. దీనికి కావాల్సింది, మనకి ఎవరికైతే చూడటానికి వస్తారో వాళ్ళ భద్రత. సో రూల్ ఆఫ్ లా చాలా అవసరం ఇక్కడ. సో ప్రజలకు కూడా మనందరం సహకరించాలి దీనికి. ఎవరో కొంతమంది విదేశీయులు వస్తారు, విదేశీయులు వచ్చి మన గండికోటకు ఇంకో చోటకి వెళ్దామంటే వాళ్ళకి మనం ఇవ్వగలిగేది భద్రత, వాళ్ళకి ఇవ్వగలిగేది మన హాస్పిటాలిటీ. మనం ఆంధ్రప్రదేశ్కి వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రజలు మనం చాలా బాగా చూసుకుంటారనంటే మన జీవితంలో ఆర్థికంగా బలపడతాం, మనకి ఉపాధి అవకాశాలు వస్తాయి, అలాగే మనకి ఐశ్వర్యం పెరుగుద్ది. వీటన్నిటిలో ఇవన్నీ ఈ విజన్ 2047 బాగా ఉంది దీంట్లో. సో దీనికి ప్రజలతో పాటు అధికార యంత్రాంగం కూడా, ఎందుకంటే నిన్న మ్యారథాన్ సెషన్ 2 రోజులు మొత్తం మంత్రివర్గంతో సహా, మొదటగా వచ్చి చివరిగా వెళ్ళే వ్యక్తి నాలాంటి ముందు వెళ్ళిపోవచ్చేమో, కానీ ముఖ్యమంత్రి గారు మొదటిగా వచ్చి ఆఖరి వరకు ఆయన ఓపికకి మనస్ఫూర్తిగా అసలు ఎన్నిసార్లు మెచ్చుకున్నా సరిపోదు. అంటే అలాంటి వ్యక్తి నేతృత్వంలో, నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నందుకు అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని, ఆయనకి నాలాంటి వాడు ఒకేసారి వెళ్ళి కూర్చుని సరిపోం. ఆయన అపారమైన అనుభవం, ఒక రెవెన్యూ మంత్రిగా, ఒక ఫైనాన్స్ మంత్రిగా ప్రారంభించి ఆయన చేసుకెళ్లే విధానం చూస్తుంటే నాలాంటి వాడికి నేర్చుకోవడానికి ఈ సందర్భంగా పూర్తిగా మీకు ప్రజలందరి తరపున మీకు మా కృతజ్ఞతలు తెలియజేస్తాం. మేమందరం మా కోసం కలలు కంటుంటే మీరు మా అందరి కోసం కలలు కన్నారు. అలాగే పర్యావరణం గురించి, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ గురించి అనేక సంబంధిత అంశాలు ఉన్నాయి దీంట్లో అన్నింటిలో. సో మనస్ఫూర్తిగా దీన్ని మనందరం భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ, ముఖ్యంగా నిన్న మీటింగ్స్లో కూడా చెప్పాను, అడిషనల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా గారు నిన్న మాట్లాడుతా, ముఖ్యంగా ఇది ఒకవైపు ముఖ్యమంత్రి గారు, ఇటువైపు ప్రజలు, వీళ్ళ మధ్యన అనుసంధానం చేయాల్సింది ఐఏఎస్లు. కానీ ఈ రోజున చాలా సమస్యలు ఇలా వచ్చాయి కదా వారసత్వం. ఇది ఎందుకు ప్రత్యేకించి తెలియజేస్తున్నానంటే, బలంగా మా వెంట నిలబడి ఇంత గ్రేట్ మ్యాండేట్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు తన అపారమైన అనుభవంతో ఇలాంటి విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు. ఉన్నతాధికారులు కానీ, ప్రతి గవర్నమెంట్ ఉద్యోగి కానీ, ఇది మీ అందరి బాధ్యత కూడా. ప్రజల్ని తీసుకెళ్లాల్సింది, ప్రజా సమస్యలను పరిష్కరించాల్సింది, అలాగే చేయాల్సింది మీరే. దయచేసి గత ప్రభుత్వం లాగా మీరు కాంప్రమైజ్ అవ్వకండి, భయపడకండి.
నిన్న సిసోడియా గారు ఒక మాట అన్నారు, సీతమ్మ వారిని లంక నుంచి ఇదని తిరిగి ఆయన్ని శక్తిని తెలియజేస్తారు. అప్పుడు ఆంజనేయ స్వామి వారు వెళ్ళి సముద్రం తాగుతారు, లంక వైపు వెళ్తారు. అలాగా శిష్యుడే గారు నేను చెప్తా ఐఏఎస్ అధికారులకి, ఐపీఎస్ అధికారులకి అందరికీ, నేను జాంబవంతుల్లా చెప్తున్నాను, మీరు ఐఏఎస్లు, మీరు హనుమంతులు లాంటి వాళ్ళు, మీరు మీ శక్తిని మీరు తెలుసుకోండి. నాకు నిజంగా చాలా ఆనందం వేస్తుంది ఆ మాటలు వింటూ ఉంటే. అలాగే మీ శక్తి కూడా మీరు తెలుసుకోండి. ప్రతి ఒక్క 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, మీరు ఒక్కసారి తెలుసుకున్నారు. మొన్న ఎన్నికల్లో ఒక్కసారి మీ శక్తి మీరు తెలుసుకున్నారు. 151 సీట్ల నుంచి 11 సీట్లు తీసుకొచ్చారు. మీ శక్తి మీరు తెలుసుకుంటారు. అలాగే మాకు బాధ్యత ఉంటుంది. మేము అధికారుల చేత బలంగా పని చేయించాలి అంటే దానికి మీరు భాగస్వామ్యులు అయితేనే మేము అధికారుల చేత చేయించగలం. లేదంటే చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు వెళ్ళిపోవచ్చేమో మనకు తెలియదు. నిన్న ఇది చెప్పి నేను ముగిస్తాను. అంటే ఎందుకు మీరు భాగస్వామ్యం అవ్వాలి, బాధ్యతగా ఎందుకు ఉండాలని చెప్పడానికి. నిన్న చాలాసార్లు పేపర్స్లో ఒక న్యూస్ వస్తూ ఉంటుంది, ఇంకా గిరిజన గ్రామాల్లో డోలీలు కట్టుకునే గర్భిణీ స్త్రీలను తీసుకొస్తూ ఉంటారు. రోడ్లు కనెక్టివిటీ లేదంటే నేను వచ్చిన రోజు నుంచి మొత్తుకుంటా ఉన్నాను, డబ్బులు లేవు, ఇంకోటి లేవు అని సమస్యలు చెప్తా ఉంటే ఒకటే మాట్లాడడం, ఎక్కడికి వెళ్ళిపోయింది డబ్బులు అవి అని మాట్లాడితే 3,000 కోట్లు చేసేద్దాం. ఎంత కావాలంటే 2,854 గ్రామాలకి 3,000 కోట్లు కావాలనగానే ముఖ్యమంత్రి గారికి నిస్సహాయత వచ్చింది. రాగానే అడిగాను, అసలు ఏమేం ఖర్చు పెట్టారు వీళ్ళు చెప్పండి అంటే, ఒక్క రిషికొండ ప్యాలెస్కే 500 కోట్ల రూపాయలు ఖర్చు. 1,200 కోట్లు భూహక్కు స్టోన్స్, సరిహద్దు రాళ్ళు వేయడానికి 1,200 కోట్లు. మీరు ఊహించుకుని ఇక్కడే 1,700 కోట్ల రూపాయలు ఒక రిషికొండ ప్యాలెస్ కట్టడానికి, 1,200 కోట్లు ఈ సరిహద్దు రాళ్ళు వేయడానికి. పాస్ బుక్స్ కోసం ముఖ్యమంత్రి గారికి నిజంగా పాపం ఎందుకు ఆయన నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు, మాకు ఆయన కష్టం కూడా మీకు తెలియాలి. మీరు ఊహించుకోండి, నిజంగా ఈ 1,700 కోట్లు కనుక ఉండుంటే ఈ రోజున 2,850 గ్రామాలు, కనీసం 1,400 గ్రామాలకి రోడ్లు పడిపోయాయి. ఈ రోజున గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడేవాళ్ళు కాదు. ఈ రోజున ఇంకా ఆయన పెద్ద మనసుతోటి లేదు, మనం 3 ఫేజెస్గా చేద్దాం దీన్ని అని ఆయన కూర్చొని చెప్తే నాకు నిజంగా గుండెకి ఊరట కలిగింది. నాకు మనస్ఫూర్తిగా మీరు అది ఇచ్చినందుకు సార్, ఆ బాధ్యత, ఆ భరోసా ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి నేను మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది మనం అందరూ కనాల్సిన కళ, ఇది మన సమగ్ర సంకల్పం. ఒక దేశపు సంపద, నిధులు, ఖనిజాలు, మనకి వనరులతో, నీటి వనరులతో పాటు మానవ వనరులు. ఈ 2047 ఈ విజన్ డాక్యుమెంట్ ఏంటంటే, మనకున్న ఖనిజాలు కానీ, నీటి వనరులు కానీ, సహజ వనరులు కానీ, వీటిని మానవ వనరులను ఎలా అనుసంధానం చేసి ఎలా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలి అనేది మనకి జరిగేది. మన భవిష్యత్తు బాగుంటుంది. ఆయన అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఐశ్వర్యంగా ఉండాలి. అలాంటి విషయం తీసుకొచ్చిన శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ,
ఎక్కువ 2.5 దశాబ్దాలు ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా. అంటే చెప్పేది యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్ అని. మనం కుల పరంగానో, పార్టీల పరంగానో, ప్రాంతాల పరంగానో కొట్టుకునే రోజులు ఇంక అయిపోయినాయి. ఆ రోజులు అయిపోయినాయి. 21వ శతాబ్దంలో ప్రవేశించి కూడా ఇంకా నా కులం, నా మతం, నా వర్గం అంటే పనిచేయు. సమస్యలు ఉన్నాయి, కరెక్ట్ చేసుకుందాం. అంత మాత్రాన్ని కొట్టేసుకొని రాజ్యాన్ని, రాష్ట్రాన్ని చిన్నా భిన్నం చేసే పరిస్థితులు అయితే లేవు. వేదిక పైన ఉన్న వాళ్ళు కానీ, నేను కానీ, ఎవ్వరూ కూడా, గౌరవ ముఖ్యమంత్రి గారి మేమందరం ఒకటే మాట మీద ఉన్నాం. ఆయన వెన్నంటే ఉన్నాం. మేమందరం కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కన్నకల వికసిత్ భారత్, భారతదేశం వైపు తలెత్తి చూడాలి అంటే అన్ని రాజ్యాలు గజగజలాడాలి. అది బలంగా ఉండాలి అంటే ఐశ్వర్యం ఉండాలి, సంపద ఉండాలి, శక్తి ఉండాలి, సమర్థత ఉండాలి. చూసి అమెరికా లాంటి దేశాలు భయపడతాయి. అలాంటి స్థితికి భారతదేశం వెళ్ళాలంటే దాంట్లో అంతర్భాగమైన ఆంధ్రప్రదేశ్ బలోపేతం ఉండాలి. అది నారా చంద్రబాబు గారి నాయకత్వం. ముందుకెళ్ళాలి, కళ్ళగంటూ ఆశిస్తూ ఆయన అద్భుతంగా ఆయనకి ఆయన ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, దేశ ప్రజల ఆకాంక్ష నెరవేర్చేలా, అభివృద్ధి పదం వైపు నడిపించేలా ఉండాలని కోరుకుంటూ మరోమారు నాకు అవకాశాన్ని ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ, నన్ను ఇక్కడ నిలబెట్టి నాతో పాటు నాకు ఎప్పుడు గౌరవం, నాకు మనస్ఫూర్తిగా నా గౌరవం, నాకు నమ్మిన ప్రజలకు గౌరవం అవసరం లేదు సార్, లేదు నేను మీ గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే మీ ప్రజలు అన్నట్టు ఉన్నారు. ఆయన చిన్నది కూడా ఆలోచిస్తారు. మీరు ముందే అలాంటి లేదు నాకు రా అంటారు. ఎందుకంటే నేను అలాంటి సీనియర్ నాయకులకి నాకు ఎంత గౌరవం ఇవ్వాలో నాకు తెలుసు. ఆ గౌరవాన్ని ఏ రోజు కూడా నేను తగ్గించను. మనస్ఫూర్తిగా నాయకులందరికీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ, జనసేన పార్టీ నాయకులందరికీ, అన్ని స్థాయిల్లో ఉన్న నాయకులు మనందరం సమిష్టిగా పనిచేద్దాం. చంద్రబాబు గారితో నేను ఎలా కలిసి పనిచేస్తున్నానో, కొన్ని సమస్యలు ఉన్నా మనకి అప్పుడప్పుడు ఉంటాయి. కొన్ని సమస్యలు ఇలా ఎందుకు చూడకూడదు, అలా ఎందుకు చూడకూడదు ఉంటాయి. కానీ వీటన్నిటిని అధిగమించి వెళ్ళటమే మన ప్రజలు మనకిచ్చిన ఈ మ్యాండేట్. దీన్ని గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అద్భుతమైన ఈ యాత్రలో మీ వెన్నంటే ఉంటామని తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై ఆంధ్ర, జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. డిప్యూటీ సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సహృదయం సాకారం ఆంధ్రప్రదేశ్ ప్రజల వంతు, సంక్షేమం అభివృద్ధి దృఢ సంకల్పం నా వంతు అంటారు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జాతీయ భూమికతో పోలిక, ప్రపంచ వేదికతో పోటీ అంటూ మన రాష్ట్రాన్ని అంతర్జాతీయ గమ్యంగా మారుస్తూ స్వర్ణాంధ్ర అట్ 2047కి నేతృత్వం వహిస్తూ కర్త కర్మ క్రియగా అయినటువంటి మాన్యులు, గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అమూల్య సందేశాన్ని ఇప్పుడు విందాం. గౌరవనీయులు, మిత్రులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, వేదిక పైన బీజేపీ నాయకులు, సహచర మంత్రివర్గ సభ్యులు గౌరవనీయులు సత్యకుమార్ గారు, గౌరవనీయులు ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ శాఖ మంత్రులు పయ్యావుల కేశవ్ గారు, వేదిక పైన గౌరవ
మంత్రివర్గ సభ్యులు, వేదికపై ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు, ఈరోజు ఒక హిస్టారికల్ మీటింగ్ కోసం ఇచ్చేసినటువంటి సోదరీమణులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తే ఒక కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టడానికి ఇక్కడ సమావేశమయ్యాం. అలాంటి ప్రత్యేకత ఈరోజు చరిత్రలో ఎప్పుడూ మిగిలిపోయే విధంగా ఉంటుంది. రాష్ట్ర దశ దిశ మార్చే స్వర్ణాంధ్ర 2047 విజన్ని ఈరోజు ఆవిష్కరిస్తున్నాం. ఇందులో మీరు ఒక్కసారి చూస్తే ప్రపంచంలోనే తెలుగు జాతిని నెంబర్ 1గా తేయడానికి ఈరోజు బీజం పడింది, ఆవిష్కరణ జరిగింది. ఇది సాధ్యం అవుతుందని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల తలరాతల్ని, భావితరాల భవిష్యత్తును మార్చబోతుంది ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్. ఇంతటి గొప్ప కార్యక్రమంలో భాగస్వాములైన మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తున్నా. మిమ్మల్నే కాకుండా రాష్ట్రంలో, దేశంలో, విదేశాల్లో ఉన్న తెలుగు వారందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు కొన్ని విషయాలు మాట్లాడారు. నేను చాలా ఎన్నికలు చూశాను, కానీ 2024 ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. 78 నుంచి నేను ప్రత్యక్షంగా ఎన్నికల్లో భాగస్వామినయ్యాను. అనేక ఎన్నికల్లో మేము పోటీ చేశాం. కానీ మొట్టమొదటిసారిగా ఒకసారి చూస్తే 2024లో 93% సక్సెస్ రేట్తో 57% ఓట్లు పడిన ఏకైక ఎన్నిక నా జీవితంలో 2024 అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజల్లో ఆ రోజుండే వాస్తవ పరిస్థితిని ముందుగానే అవగాహన చేసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట అన్నారు, నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. ఎట్టి పరిస్థితుల్లో అపోజిషన్ ఓటు డివైడ్ కావడానికి వీలు లేదు. కలిసి ఉంటే బలం ఉంటుంది. కలిసి పనిచేస్తామని ఘంటాపదంగా చెప్పి ముందుకు నడిపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2014లో చూశాను, 2024లో చూశాను. 2 సార్లు కూడా నాకేమొస్తుందని కాకుండా రాష్ట్రానికి ఏ మేలు జరుగుతుందని ఆలోచించి పూర్తిగా సహకరించారు. అలాంటి ఒక మంచి మిత్రుడు ఉండడం చాలా సంతోషదాయకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మొన్న ఎన్నికల్లో మీరు ఒకసారి చూస్తే ఒక పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, ఇంకో పక్క నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా, బీజేపీ పార్టీ, ముగ్గురం కలిసి పోటీ చేశాం. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తప్ప ఇంకొక ఆలోచన లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ రోజు రాష్ట్రంలో చాలా అనుభవంతో ఉండే నాకే అర్థం కాని పరిస్థితి. ఎంత విధ్వంసం జరిగిందో ఆ రోజు ఊహించాం, కానీ ఈరోజు పనిచేస్తామంటే మా ఊహల కంటే ఎక్కువగా విధ్వంసం జరిగింది. 6 నెలల సమయంలో ఇప్పటికి మీరు ఒకసారి చూస్తే అన్ని డిపార్ట్మెంట్ని సమీక్షలు చేసుకున్నాం. గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టాం. ఎక్కడికక్కడ సమస్యలన్నీ పరిష్కారం చేసి 1-2 కాదు,
అనేక చిక్కుముడులేసే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం పాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఒకసారి మాకే అర్థంగా నాకు అనుభవం ఉందిగా, 4వసారి ముఖ్యమంత్రిని. ఎప్పుడు కూడా ఇన్ని ఇబ్బందులు నేను ఎప్పుడు ఎదుర్కోలేదు. అన్ని ఇబ్బందులు సృష్టించారు. అన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొని నిన్న మీరు చూస్తే నిన్న మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. 6 నెలలైన వెంటనే మళ్ళీ విజన్ 2047 డాక్యుమెంట్ తీసుకొచ్చి ఈరోజు తెలుగు జాతికి భారతదేశానికి అంకితం చేశామంటే అది మాకుండే అకుంఠిత దీక్ష అని కూడా మరి ఒక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మనందరం గర్వపడే విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన దేశంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. 2047లో మన దేశం 100 ఏళ్ల స్వాతంత్ర భారత ఉత్సవాలు జరుపుకోబోతున్నాం. అప్పటికల్లా ప్రపంచంలో ఒక అగ్రదేశంగా ఉండాలనే ఉద్దేశంతో వికసిత్ భారత్ 2047 ప్రధానమంత్రి గారు తయారు చేశారు. అయితే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వికసిత్ భారత్ 2047 పేరుతో లక్ష్యాలు నిర్దేశించుకొని ముందుకు పోతున్నారు. అందులో భాగంగానే మనం ఈరోజు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. నరేంద్ర మోడీ గారు కానీ మనందరి ఆలోచన ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ 1 దేశంగా ఉండాలని, భారతీయులు ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉండాలని మనందరి సంకల్పం. అదే సమయంలో నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వేదిక పైన కూర్చున్న మా ఆలోచన తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉండాలనేది మా సంకల్పం. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలని దృష్టితో ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలామంది ఇక్కడ ఉన్నారు. ఈరోజు ఒక నిర్దిష్టమైన ఆలోచనలతో వచ్చాం. ఈరోజు మన రాష్ట్రంలో మీరు చూస్తే తలసరి ఆదాయం $3,000 కంటే తక్కువ. ఈరోజు మేము పెట్టుకున్నది 2047కి $42,000 తలసరి ఆదాయాన్ని సంపాదించాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇక్కడుండే మీరందరూ అనుకుంటారు ఇది సాధ్యమా అని. కానీ ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు. హైదరాబాద్లో మీరు చూస్తే 2 నగరాలు, ఒకటి హైదరాబాద్, ఒకటి సికింద్రాబాద్. ఆ రోజు ఆలోచించాం, ఏదైతే వెస్టర్న్ సైడ్ వెళితే అక్కడంతా రాళ్ళు గుట్టలు ఉండేటివి. ఆ గుట్టల్లో నేను చూశాను ఇది భవిష్యత్తు నగరంగా తయారవుతుందని రూపకల్పన చేసి 25 సంవత్సరాల్లో ప్రపంచంలో నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేశామంటే అది ఆనాటి విజన్ ప్రభావం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారు అంటూ ఉంటారు, సార్ మేము అందరూ రాళ్ళు చూశాం, మీరు మాత్రం అందులో ఒక విజన్ చూశారని. అవును, నేను ఆ రోజు చూసింది ఒక సింగపూర్ చూశాను, లేకుంటే ఒక దుబాయ్ చూశాను, ఒక అమెరికాలో ఉండే న్యూయార్క్ సిటీని చూశాను. ఇలాంటి టౌన్ ఎందుకు డెవలప్ చేయలేమని ఆలోచించి అంచెలంచెలుగా అభివృద్ధి చేశాం. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే రాష్ట్రంగా తయారైందంటే అది ఆ రోజు వేసిన ఫౌండేషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు 1997 14 టాస్క్ ఫోర్స్లు వేశాను. గంటల తరబడి కూర్చున్నాం. ఆ రోజు విజన్ అంటే చాలా మందికి అర్థమయ్యేది కూడా కాదు. ఫస్ట్ టైం దేశంలోనే ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. అదే సమయంలో ఆ విజన్ కూడా 2020 విజన్ని 1999 జనవరి 26వ తారీఖున అంటే రిపబ్లిక్ డే రోజున
ఇనాగరేట్ చేశాం. దాని ఫలితాలు ఈరోజు చూస్తున్నాం. నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఈరోజు 13/12/2024 మీరందరూ రాష్ట్రంలో రాసి పెట్టుకోవాల్సిన రోజు. మళ్ళీ 2047కు మీరు సమీక్ష చేసుకుంటే నేను చెప్పింది జరిగిందా లేదా అని దానికి మీరందరూ కూడా సాక్షులు కావాలని చెప్పేది నా ఆలోచన. దీనికి చాలా కోటి 18 లక్షల కుటుంబాలు ఈ విజన్ గురించి వాళ్ళ అభిప్రాయాలు తెలియజేశారు. 936 మండలాల్లో 465 మున్సిపాలిటీలో 10,078 గ్రామ పంచాయతీల్లో సమావేశాలు పెట్టాం. 4,50,000 మంది పాఠశాల విద్యార్థులు, 38,000 మంది కళాశాల విద్యార్థులు విజన్ పై నిర్వహించిన పోటీల్లో పాల్గొన్నారు. వినూత్నమైన ఆలోచనలు ఇచ్చారు. పారిశ్రామికవేత్తల ముందుకు వచ్చారు. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో పలు దేశాల్లో ప్రపంచం మొత్తం జరిగినటువంటి అభివృద్ధి మీద సమీక్ష చేసి అందరూ కలిసి ఈ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. నేను కూడా చాలా గంటలు కూర్చున్నాను. ఎందుకంటే ఒక విజన్ తయారు చేసేటప్పుడు దాన్ని అమలు చేసే బాధ్యత నా మీద ఉంది కాబట్టి దీన్ని కూడా అధ్యయనం చేసుకొని సాధ్యాలు చూసి ఎలాంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాల ద్వారా ముందుకు పోతే ఇస్తామని ఆలోచించి దీనికి రూపకల్పన చేశాం. ఇలాంటి శుభ సందర్భంలో నందమూరి తారక రామారావు గారిని ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలుగు జాతికి ప్రపంచం మొత్తం గుర్తింపు ఎన్టీఆర్ అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. సమయంలో భారతదేశాన్ని ఆర్థిక సంస్కరణలు అమలు చేసి దేశం యొక్క ఆర్థిక స్థితిని మార్చిన వ్యక్తి తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడైనా సరే ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఆర్థిక సంస్కరణల ముందు, ఆర్థిక సంస్కరణ తర్వాత భారతదేశం చెప్పుకునే పరిస్థితికి వచ్చాం. అక్కడి నుంచి మీరు ఒకసారి చూసినప్పుడు నేను కూడా అదే సమయంలో ముఖ్యమంత్రి అయ్యాను. 90 ప్రజల సమస్యల పరిష్కారం కావాలంటే, మీ జీవితాల్లో వెలుగులు రావాలంటే, జీవన ప్రమాణాలు పెరగాలంటే సంస్కరణలు తప్పవని చెప్పి భావించాం. కఠిన నిర్ణయాలు తీసుకున్నాం. వినూత్నమైన ఆలోచనలు చేశాం. సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు పోయాం. నూతన పాలసీలతో పాలనలో సమూలమైన మార్పులు తీసుకొచ్చాం. నేను ఒకటే ఎప్పుడూ ఆలోచిస్తాను, ఒక పబ్లిక్ పాలసీ వల్ల ఒక వ్యక్తి జీవితం కానీ, ఒక రాష్ట్రంలో ప్రజల జీవితాలు కానీ, దేశ భవిష్యత్తు కూడా మార్చే పరిస్థితి వస్తుంది. ఆ రోజు చాలామంది అన్నారు ఐటీ తిండి పెడుతుందా అన్నారు. నేను ఆ రోజు చూశాను, భవిష్యత్తులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఉందని ప్రమోట్ చేశాం. ఆ ఒక్క పబ్లిక్ పాలసీ మీరు చూస్తే ఈరోజు అమెరికాలో కానీ ప్రపంచంలో అన్ని దేశాల్లో తలసరి ఆదాయం ఎక్కువ ఎవరు సంపాదిస్తారంటే తెలుగు బిడ్డలు సంపాదించే అవకాశం వచ్చింది. అది ఒక పాలసీ ప్రజల జీవితాల్లో వెలుగు తీసుకొస్తుంది, మార్పు తీసుకొస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను ఈరోజు ఒకటే ఈ సభ ద్వారా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇండియన్స్ ఇప్పటికే గ్లోబల్ లీడర్స్ అయ్యారు, గ్లోబల్ సిటిజన్స్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఒక పక్క
ప్రభుత్వాల్లో ప్రముఖమైన పాత్రలు వహించే పరిస్థితికి వచ్చారు ప్రజాప్రతినిధులుగా. ఇంకో పక్క కార్పొరేట్ రాజ్యంలో మన వాళ్లే ముందుండే పరిస్థితికి వచ్చారు. గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీల్లో సీఈఓలుగా ఇండియన్స్ ఉండే పరిస్థితికి వచ్చారు. నిన్ననే మీరు చూశారు, ఒక తెలుగు బిడ్డ దొమ్మరాజు గుకేష్ 18 సంవత్సరాల వయసుండే వ్యక్తి ప్రపంచ ఛాంపియన్ అయ్యాడంటే అది తెలుగు జాతిలో ఉండే ఆత్మవిశ్వాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి టాలెంట్స్ ఉన్నాయి మన దగ్గర. మెరికల్ లాంటి యువతున్నారు. తిరుగులేని మానవ వనరులున్నాయి, సహజ వనరులున్నాయి, నదులున్నాయి, సముద్ర తీరం ఉంది. ఇవన్నీ కూడా మనం కానీ సక్రమంగా ఉపయోగించుకుంటే ఏదైనా సాధ్యం అనేది నా ఉద్దేశం. అందుకే ఈరోజు మీరు విజన్ డాక్యుమెంట్ చూస్తే నేను చాలా స్పష్టంగా వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ ఉండాలని, ముందు డబ్బులు ఉండాలి, దాని తర్వాత ఆరోగ్యం ఉండాలి, ఈ రెండుతో కూడా ఆనందం ఉండాలి. అప్పుడే సమాజం సస్టైనబిలిటీ ఉంటుందనే ఉద్దేశంతో ఈ 3 గోల్స్ పెట్టుకుని 10 సూత్రాలతో ఈరోజు విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. దాంట్లో మొట్టమొదటి మీరు చూస్తే జీరో పావర్టీ. ఎప్పుడూ ఎన్టీ రామారావు గారు కళ్ళగనేవారు. ఆయన ఒక స్లోగనే ఇచ్చారు. అది మీరు చూసి సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ స్ఫూర్తితోనే ఈరోజు జీరో పావర్టీ కోసం సంకల్పించాం. రాబోయే 5 ఏళ్లలో ముందు జీరో పావర్టీ, ఎవ్వరు కూడా పేదరికంలో లేకుండా తలసరి ఆదాయం పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. సంక్షేమ కార్యక్రమాలు అందిస్తాం. అదే సమయంలో వారి కుటుంబంలో ఉండే శక్తి సామర్థ్యాలు చూసుకుని ఏ విధంగా ఆర్థికంగా పైకి తేగలుగుతామో ఒక కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నాం. ఈరోజు ఇక్కడుండే మీరంతా రాష్ట్రంలో అందరూ ఆలోచించాలి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంది. ఈరోజు మనందరం కూడా సెల్ ఫోన్లు వాడుతున్నారు. మీరందరూ సెల్ ఫోన్స్కి యూజర్ ఛార్జెస్ పే చేస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులు దాన్ని రన్ చేస్తున్నారు, గవర్నమెంట్ కూడా రన్ చేస్తున్నారు. కానీ దానివల్ల ప్రతి ఒక్కరికి మెరుగైన టెలికాం సర్వీస్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అదే పబ్లిక్ ప్రైవేట్ పాలసీలో కొంతమంది పెట్టిన వాళ్ళకు కూడా కొద్దిగా ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు టెలికమ్యూనికేషన్ మీరు చూస్తే లైట్నింగ్ కాల్ అంటే 1 వారం పట్టేది. ఆ రోజు నేను ఆలోచించాను, చైనాలో మీరు చూస్తే సెల్ ఫోన్స్ వచ్చాయి. ఇండియాలో బిఎస్ఎన్ఎల్, విఎస్ఎన్ఎల్ 2 కూడా మొనోపలి ఉన్నాయి. ఒకటి ఇంటర్నేషనల్ కాల్స్, ఒకటి వచ్చి డొమెస్టిక్ కాల్స్. అక్కడి నుంచి నేను అన్ని ప్రధానమంత్రులందరితో కూడా ఎప్పటికప్పుడు ఫైట్ చేశాను. కడాన వాజ్పేయి గారు నేను చెప్పింది విన్న తర్వాత ఆయన టాస్క్ ఫోర్స్ వేశారు. నేనే ఆ రోజు రిపోర్ట్ ఇచ్చాం. ఆ రిపోర్ట్ ఆధారంగా చేసుకుని డీరెగ్యులేషన్ అండ్ టెలికమ్యూనికేషన్ సెక్టర్లో తీసుకొచ్చారు. ఆ రోజు అందరూ కూడా నెగతాడు చేశారు, సెల్ ఫోన్ భోజనం పెడుతుందా అని. ఈరోజు సెల్ ఫోన్ లేకపోతే ఎవరు ఉండే పరిస్థితి లేదు. భార్య భర్త లేకపోయినా ఉంటుంది, భర్త భార్య లేకపోయినా ఉంటారు. ఒక్క నిమిషం సెల్ ఫోన్ లేకపోతే పిచ్చి బడ్జెట్ అవుతుంది. సెల్ ఫోన్ ఒక నిత్యావసర వస్తువుగా తయారైంది. కానీ ఈరోజు ఆ సెల్ ఫోన్ని దుర్వినియోగం చేసే పరిస్థితిలో కూడా ఉన్నాం. కానీ ఆ సెల్ ఫోన్ సద్వినియోగం చేసుకుంటే ప్రపంచంలో ఎక్కడున్నా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అయితే ఇక్కడ నేను తీసుకొచ్చిన పాలసీ ఎవరైతే P4 కింద తీసుకొచ్చాం, పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఎవరైతే నిరుపేదలున్నారో ఆ నిరుపేదల్ని ఆర్థికంగా పైకి తీసుకురావడం. ఒకప్పుడు జనాభా అనేది భారంగా ఆలోచించాం. ఈరోజు జనాభా ఒక పెద్ద పెట్టుబడి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలా దేశాల్లో జనాభా తగ్గిపోతూ దేశాలే విచ్ఛిన్నమైపోయే పరిస్థితికి వస్తున్నాయి.
అలాంటి సమయంలో జనాభాని మనం ఏ విధంగా ముందు తీసుకుపోతూనే హై నెట్వర్త్ ఉండే ఇండివిజువల్స్, సమాజం వల్ల పైకొచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి తిరిగి సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ పుట్టారు, అమెరికాకి వెళ్ళారు, బ్రహ్మాండంగా సంపాదించారు, ఇక్కడ నీళ్లు తాగారు, ఇక్కడ అవకాశాలు ఉపయోగించుకున్నారు, బ్రహ్మాండంగా రాణించారు. మనతో పుట్టిన వాళ్ళు ఇంకా పేదరికంలో ఉన్నారు. జీవన ప్రమాణాలన్నీ చాలా అధ్వానంగా ఉన్నాయి. మనమందరం సమిష్టిగా ఆలోచిస్తే వాళ్ళందరినీ పైకి తీసుకురాలేమో అని అడుగుతున్నా. అందుకే నేను చాలా స్పష్టంగా పెట్టాను. ఎవరైతే ఒక 10-15% చాలా మంది పేదరికంలో ఉన్నారు, ఎవరైతే 15-20% పైన ఉన్నారో, ఆర్థికంగా వెసులుబాటులో ఉన్నారో, వారు చేయూతనిచ్చి వీరిని కూడా పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వం అండగా ఉంటాం, ఆర్థిక ఇబ్బందులుంటే అవన్నీ చేస్తాం, కానీ వారిని కూడా నర్చర్ చేసే బాధ్యత, మెంటరింగ్ చేసే బాధ్యత ప్రైవేటు వ్యక్తులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా తొందరలోనే ఒక పాలసీ తీసుకొస్తాం. ఈరోజు యొక్క ప్రతి ఒక్క కుటుంబంలో తాగునీరు కానీ, క్లీన్ ఎనర్జీ కానీ, అదే మరిగా ఆదాయాన్ని పెంచే మార్గాన్ని ఆలోచిస్తున్నాం. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఆధార్ అకౌంట్ ఉంది, ప్రతి ఒక్క ఇండివిజువల్ని మనం అసెస్ చేయగలుగుతున్నాం. దీని తర్వాత ప్రతి ఒక్క ఇండివిజువల్ని కుటుంబంగా మ్యాప్ చేస్తాం. అదే మరి ఏ ఇంట్లో ఉన్నారో మ్యాప్ చేస్తాం. వ్యక్తిగత ఆదాయం ఎంత ఉంది, కుటుంబ ఆదాయం ఎంత ఉంది, ఎవరికి స్పెషల్గా ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాలనో చూపించడానికి ఒక కార్యక్రమాన్ని తీసుకొస్తాం. అందుకని ఇంకొక విషయం కూడా చెప్పాను. 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్, ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త రావాలనేది నా సంకల్పం. ఒకప్పుడు నేను మీ అందరికీ ఒక మాట చెప్పాను, 1 ఫ్యామిలీ 1 ఐటీ ప్రొఫెషనల్ అన్నాను. ఈరోజు మోర్ ఆర్ లెస్ మీరు చూస్తే ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఐటీ ప్రొఫెషనల్ వచ్చారు. ఈరోజు నేను ఇచ్చే పిలుపు 2047కి ప్రతి ఒక్క కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త ఉండాలనేది నా సంకల్పం అని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ కోరుతున్నా. ఇది చేసి మీ అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది, కానీ ఇది సాధ్యమని ఆలోచిస్తారు. కానీ $42,000 2047కి ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం రావాలి. ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మన రాష్ట్రంలో పుట్టిన పిల్లలు, ఇక్కడ చదువుకున్న పిల్లలు ఉద్యోగం కోసం అమెరికాకి వెళితే తలసరి ఆదాయం $1,20,000. అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం $60,000. అంటే వాళ్ళకంటే 2 ఆదాయం మన వాళ్ళు సంపాదిస్తున్నారు. కానీ ఇక్కడుండే మన ఆదాయం $3,000 కంటే తక్కువ. అంటే 40 రెట్లు ఇక్కడ పుట్టిన పిల్లలు అమెరికాకి వెళ్ళి ఆదాయాన్ని సంపాదించే పరిస్థితికి వచ్చారంటే అలా వంటి వాతావరణం క్రియేట్ చేస్తే ఇది సాధ్యమనేది నా ఆలోచన. ఇంకో పక్కన రెండో ప్రిన్సిపల్ మీరు చూస్తే ఉపాధి, ఉద్యోగం, ఎంప్లాయ్మెంట్. ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించే బాధ్యత తీసుకుంటాం. ఏ విధంగా చేయాలనో అన్వేషిస్తాం. దీనికి నిరంతరం శ్రమ చేస్తాం. అందుకే నిన్న పాలసీలు తీసుకొస్తే ప్రతి ఒక్క పాలసీలో ఎక్కువ ఉద్యోగాలు ఇస్తామంటే వాళ్ళకి ఎక్కువ ఇన్సెంటివ్స్ పెట్టాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచానికి ఒక ఉపాధి కల్పించడానికి, నాలెడ్జ్ ఎకానమీలో సేవలు అందించడానికి ఒక కేంద్రంగా తయారు చేస్తాం. వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తాం. ఈరోజు చాలామంది పనిచేస్తున్నారు, ఇళ్లలో కూర్చుంటున్నారు, అమెరికాలో ఉండే కంపెనీలో పనిచేస్తున్నారు. కొంతమంది టౌన్లో పెట్టి ఏదైతే కోవర్కింగ్ స్పేస్లో ఇక్కడి నుంచి అమెరికాకు సేవలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇదే కాకుండా మంచి పరిశ్రమలకు ప్రోత్సాహం ఇస్తున్నాం.
అదే మరి ఎంఎస్ఎంఈలు ప్రమోట్ చేస్తున్నాం. ఈ విధంగా మీరు ఆలోచిస్తే రాబోయే రోజుల్లో ఉపాధి కల్పించగలిగితే ప్రపంచాన్ని శాసించే శక్తి మన యువతకు వస్తుంది. అందుకే ఆ ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో పనిచేసే విధానంలో మార్పులు వస్తున్నాయి. వర్చువల్ వర్కింగ్, ఇది ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వస్తూ ఉంది. అంటే నాకు సమయం చూసి దొరికినప్పుడే నేను పనిచేస్తాను, ఇంకొకరికి అవసరమైనప్పుడే మన పని ఉపయోగించుకుంటారు. రెండు కూడా టెక్నాలజీ మ్యాచ్ చేస్తూ ఉంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో మీరు ఒకసారి చూస్తే ఫిజికల్గా పనిచేసే వాళ్ళు కూడా గంటల తరబడి పనిచేస్తున్నారు. ఓన్లీ ఒక డ్రైవర్ 2 గంటలే పనిచేస్తాడు, లేకుంటే ఒక ఎలక్ట్రీషియన్ ఒక రోజుకి 3 గంటలే పనిచేస్తాడు. ఆయనకి సమయం ఉన్నప్పుడే పనిచేసే పరిస్థితి వస్తుంది. ఈరోజు మన ఊర్లో మనం కూర్చొని ప్రపంచంలో ఉండే కంపెనీస్గా పనిచేసే పరిస్థితి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా ఊహించుకొని ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. దీనికంతా కూడా పాలసీలు తీసుకొచ్చాం. ఇంకో పక్కన అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకప్పుడు నేను పాపులేషన్ గురించి ఎక్కువ మాట్లాడాను, జనాభా నియంత్రణ గురించి మాట్లాడాను. ఇప్పుడు పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నాను. రాబోయే 20 సంవత్సరాల్లో ఏం జరుగుతుందో ఆలోచిస్తే మన దేశంలో కూడా ఏజింగ్ ప్రాబ్లం వస్తుంది, ముసలి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, యంగ్స్టర్స్ తగ్గిపోయే పరిస్థితికి వస్తున్నారు. ప్రతి ఒక్క కపుల్, భార్యాభర్త ఇద్దరు కూడా 2.1 చిల్డ్రన్ అంటే 2.1 కానీ పుట్టిస్తే జనాభా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. దానికంటే తగ్గితే జనాభా తగ్గుతుంది, దీనికంటే పెరిగితే జనాభా పెరుగుతుంది. కానీ ఇప్పుడు జనాభా పెరిగే పరిస్థితి లేదు. ప్రపంచం అన్ని దేశాల్లో ఈ సమస్య వచ్చింది. అందుకే దూరదృష్టితో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, దీన్ని ఒక ఉద్యమంగా మనం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో జనాభాని ఏదైతే పాపులేషన్ మేనేజ్మెంట్ చేస్తూనే నాలెడ్జ్ సొసైటీగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేసుకోవాలి. ప్రపంచంలో ఉండే బెస్ట్ యూనివర్సిటీస్ అన్ని వచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ఇవన్నీ కూడా ఒక నాలెడ్జ్ హబ్గా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన వికేంద్రీకరణ చేస్తాం. అభివృద్ధిని వికేంద్రీకరణ చేసి అన్ని ప్రాంతాల్లో సమతుల్యం పాటిస్తూ అభివృద్ధి చేయడమే విజన్ 2047 అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఇక్కడ ఫస్ట్ టైం భారతదేశంలో పాపులేషన్ సెన్సస్ చేస్తున్నాం. పాపులేషన్ రేపు రాబోయే రోజుల్లో పాస్పోర్ట్ కూడా ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. ఇవన్నీ కూడా ఒక నూతనమైన ఆలోచనలతో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క నీటి భద్రత, వాటర్ సెక్యూరిటీ. నేను ఎన్నోసార్లు చూశాను, కొంతమంది ఎగతాళి చేశారు ఒకప్పుడు. నేను ఇంకుడు గుంతలు అంటే ఇంకుడు గుంతల వల్ల లాభం అనే ఎగతాళి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈరోజు మీరు చూస్తే చాలా గర్వంగా చెప్తున్నా, ఆనందంగా చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ చేసిన కృషి వల్ల రాష్ట్రంలో నీళ్లు సమృద్ధిగా ఉండే పరిస్థితి వచ్చింది. ఈ సంవత్సరం భగవంతుడు కరుణించాడు, అన్ని రిజర్వాయర్లో నీళ్లు కూడా వచ్చాయి. ఈరోజు మీరు చూస్తే దగ్గర 750 టీఎంసీ నీళ్లు రాష్ట్రంలో అన్ని రిజర్వాయర్లో ఉన్నాయంటే అది తెలుగుదేశం పార్టీ ఆలోచించే విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని రిజర్వాయర్లో నీళ్లు పెట్టాం. రాబోయే రోజుల్లో ఒకటే ఆలోచిస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని వనరులున్నాయి. గోదావరి, కృష్ణ, పెన్నా, వంశధార నదులున్నాయి. కొన్ని నదులు ఎండిపోయే పరిస్థితికి వచ్చాయి, కానీ కొన్ని నదులు విపరీతమైన నీళ్లు వచ్చే పరిస్థితి వస్తుంది. గోదావరి మీరు చూస్తే దగ్గర 3000 నుంచి 4000 టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోతున్నాయి. అక్కడి నుంచి ఒక 500 టీఎంసీ నీళ్లు నదుల అనుసంధానం ద్వారా అన్ని జిల్లాలకు తీసుకుపోగలిగితే ఇంకా కరువు అనే మాట రాదు.
అందుకే మీరు ఒకసారి చూసినప్పుడు 2014లో ఆ రోజు గోదావరి నుంచి కృష్ణా నదికి అనుసంధానం చేశాం పట్టసీమ ద్వారా. ఈ రోజు ఈ ప్రభుత్వం మళ్ళీ ఆలోచిస్తున్నాం, ఎన్డీఏ ప్రభుత్వం గోదావరి నుంచి పెన్నా వరకు తీసుకుపోవాలని, అది కూడా బనక చెర్ల వరకు తీసుకుపోగలిగితే అది రాష్ట్రం మొత్తం బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది. అందుకని ఇంకొక పక్కన గోదావరి నుంచి నేరుగా వంశధారకు కూడా కనెక్ట్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇది కానీ జరిగితే రాష్ట్రంలో నీటి ఎద్దడి ఉండదు. దక్షిణ భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మనం తయారయ్యే పరిస్థితి వస్తుంది. దక్షిణ భారతదేశంలో మీరు ఒకసారి చూస్తే నీటి సమస్య ఎక్కువ ఉంది. అటు కర్ణాటక కానీ తమిళనాడు కానీ నీటి కోసం యుద్ధాలు జరిగే పరిస్థితి వస్తున్నాయి. ఈ సమస్య పరిష్కారం కావాలంటే నదుల అనుసంధానమే ఏకైక మార్గం. అందుకే వాటర్ సెక్యూరిటీ కోసం ప్రాధాన్యత ఇస్తున్నాం. అదే విజన్లో పెట్టాం. ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ ద్వారా వాటర్ ఇవ్వాలని. ఇప్పుడే మిత్రులు కూడా కొన్ని విషయాలు చెప్పినప్పుడు పంచాయతీ రాజ్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి నీళ్లు ఇవ్వడానికి జల్ జీవన్ మిషన్ ద్వారా ఇస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కొంత డబ్బులు ఇస్తున్నారు. రెండు కలిపి ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ వాటర్ ఇవ్వాలని అమృత్ కార్యక్రమం ద్వారా పట్టణ ప్రాంతాల్లో ఇంటింటికి ట్యాప్ వాటర్ ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇది కాకుండా రైతు సాధికారిత, రైతును రాజు చేయాలనే తెలుగుదేశం పార్టీ సంకల్పం, ఎన్డీఏ సంకల్పం. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాం. కానీ ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే దేశంలోనే ఎక్కువ అప్పుండే రైతు ఎవరంటే ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఆదాయాన్ని పెంచాలి, ఖర్చులు తగ్గించాలి. దీనికి ఏమేమి ఉన్నాయో మార్గాలన్నీ ఆలోచిస్తున్నాం. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించాం. రాష్ట్రంలో మీరు రాయలసీమలో మీరు చూస్తే హార్టికల్చర్ బ్రహ్మాండంగా వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అక్వాకల్చర్ బాగా వస్తుంది. ఏజెన్సీ ప్రాంతంలో అరకు కాఫీ మొదలుకొని అనేకమైనటువంటి నేచురల్ ప్రొడ్యూస్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కానీ వాల్యూ అడిషన్ చేయగలిగితే రైతుకు మెరుగైన ఆదాయం వస్తుంది. ఇప్పుడే ఒక యువత కనపడి చెప్పాడు, 2017లో అమెరికా నుంచి బ్యాక్ వచ్చాడు. అతను ఇక్కడికి వచ్చి వ్యవసాయంలో ప్రవేశించి ఏదైతే ఈ హార్టికల్చర్ ఇవన్నీ అభివృద్ధి చేసి ఉత్పత్తి చేసే వ్యవసాయ ఉత్పత్తుల్ని బ్రహ్మాండమైన మార్కెట్కి అమ్మే పరిస్థితికి వచ్చాడు. ఆ ట్రేసింగ్ కూడా పెట్టే పరిస్థితికి వచ్చాడు. దానివల్ల ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం వ్యవసాయంలో మెకనైజేషన్ తేవాలని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించాలని, ఐఓటీలు కానీ డ్రోన్లు కానీ శాటిలైట్ ద్వారా కానీ డేటా కలెక్ట్ చేసి ఎప్పటికప్పుడు అగ్రిటెక్ విధానాలతో రైతులకు న్యాయం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇంకో పక్కన రాష్ట్రంలో మీరు చూస్తే చేయాలని, భారతదేశంలో మీరు చూస్తే 14% లాజిస్టిక్స్ కాస్ట్ అవుతా ఉంది. అదే విదేశాల్లో ఉన్నాయి. ఇంకో పక్కన నదులు కూడా ఉన్నాయి. మంచి రోడ్లు వేసుకుంటే ఈ లాజిస్టిక్స్ కానీ పర్ఫెక్ట్గా చేస్తే ఒక మంచి అవకాశం వస్తుంది. చాలా వరకు లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గించగలిగితే ఈ ప్రపంచీకరణలో కాంపిటీషన్లో ఈజీగా మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క రాష్ట్రంలో ఒకటే ఆలోచిస్తున్నాం. 7వ పాలసీ వచ్చి ఇంధనం, పవర్ సెక్టర్. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నో మార్పులు వచ్చాయి. భవిష్యత్తులో పెను మార్పులు రాబోతున్నాయి. గ్రీన్ ఎనర్జీ వచ్చింది. సోలార్ ఎనర్జీ కానీ, విండ్ ఎనర్జీ కానీ,
పంప్డ్ ఎనర్జీ కానీ ఇవన్నీ కూడా నూతనమైన ఎనర్జీ ప్రొడక్షన్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. దీనివల్ల పొల్యూషన్ పూర్తిగా కంట్రోల్ అవుతుంది. ప్రపంచం మొత్తం ఈరోజు గ్రీన్ ఎనర్జీతో ముందుకు పోతున్నారు. గ్రీన్ హైడ్రోజన్ కూడా ప్రమోట్ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అనేక అడ్వాంటేజెస్ ఉన్నాయి. అందుకని ఆంధ్రప్రదేశ్ని ఒక గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తయారు చేయాలని ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వం ఈ విజన్ డాక్యుమెంట్ తీసుకొచ్చాం. ఇంకో పక్కన అన్ని వాహనాల్ని ఈవీ వాహనాలుగా తయారు చేయాలని, మన ఇండ్లపైనే సూర్యఘర్ కార్యక్రమంలో కరెంటు ఉత్పత్తి చేసుకోవాలని, ఇంకో పక్క మన పంప్ సెట్ల దగ్గరనే రైతులు కరెంటు ఉత్పత్తి చేసుకుని వారు వాడుకున్న తర్వాత మిగిలిన కరెంటు గ్రిడ్కి ఇచ్చే అవకాశాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. దీనివల్ల మీరు ఒక్కసారి చూసినప్పుడు కరెంటు ఛార్జీలో ఆప్టిమైజేషన్ తీసుకురావాలని, పోయిన సంవత్సరం 5 రూపాయల 19 రూపాయల ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ఉండేది. ఈ సంవత్సరం 4 రూపాయల 80 పైసలు తగ్గించాం. ఇంకా దీన్ని తగ్గిస్తాం. అస్తవ్యస్తమైనటువంటి ఈ డిపార్ట్మెంట్ బాగు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఈ విజన్లో కూడా స్పష్టమైన మార్పులు తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన ప్రోడక్ట్ పర్ఫెక్షన్. ఈ ప్రోడక్ట్ పర్ఫెక్షన్లో మీరు ఒకసారి చూస్తే వ్యవసాయంలో పండించే ఉత్పత్తులు కానీ, ఇండస్ట్రీలో వచ్చే ప్రోడక్ట్స్ కానీ, సర్వీస్ సెక్టర్లో ఉండే ప్రోడక్ట్స్ కానీ, టెక్నాలజీలో వచ్చే ప్రోడక్ట్స్ కానీ మనం చూస్తే పర్ఫెక్షన్ ఉండే పరిస్థితి లేదు. బ్రాండ్ లేకుండా ఉండే పరిస్థితి వస్తూ ఉంది. దీనిపైన శ్రద్ధ పెడతాం. దీనిపైన శ్రద్ధ పెట్టి మనం చేసే ప్రతి ఒక్కటి కూడా ప్రపంచ మార్కెట్లో పోటీ పడే విధంగా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన స్వచ్ఛాంధ్రప్రదేశ్. స్వచ్ఛాంధ్రప్రదేశ్లో మీరు ఒక్కసారి చూస్తే ఈరోజు భారతదేశం మొత్తం స్వచ్ఛ భారతదేశంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అందులో స్వచ్ఛాంధ్రప్రదేశ్ ఒక కార్యక్రమంగా తీసుకోవాలి. మన జీవితంలో ఒక భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు దీని మీద కూడా శ్రద్ధ పెడతాం. ఎక్కడికక్కడ నాణ్యమైన ప్రదేశాలు, గ్రీన్ బెల్ట్లే కాకుండా స్వచ్ఛమైన రాష్ట్రమే కాదు, స్వచ్ఛమైన ఆలోచనలు కూడా రావాల్సిన అవసరం ఉంది. మన ఆలోచన విధానాలు కూడా కలుషితమైన విధానాలుంటే వాతావరణం కూడా ఆటోమేటిక్గా కలుషితమయ్యే పరిస్థితి వస్తుంది. దీనిపైన కూడా శ్రద్ధ పెడతాం. దీని తర్వాత నేను మీ అందరినీ ఒకప్పుడు ఐటీ మాట్లాడేవాడిని, ఇప్పుడు డీప్ టెక్నాలజీ మాట్లాడుతున్నాను. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఐటీ అనేది ప్రారంభం. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రియాలిటీ. ఈరోజు ఇంకొక స్టెప్ ముందుకు పోతే ఒకటి డేటా మొత్తం భవిష్యత్తులో ఒక సంపద. ఎవరి దగ్గర ఎక్కువ డేటా ఉంటే, అది కూడా డేటా ఎక్యురసీ ఉంటే దానివల్ల ఎన్నో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అవుట్కమ్స్ ప్రొడ్యూస్ చేసే పరిస్థితికి వస్తుంది. రెండోది ఇంకో పక్కన మీరు చూస్తే సెటిలైట్ ఉంది, ఐఓటీ ఉన్నాయి, డ్రోన్స్ వచ్చాయి, సెల్ ఫోన్ ఉన్నాయి, రియల్ టైం డేటా కలెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా అనుసంధానం చేస్తే మనం తీసుకునే నిర్ణయాలు కూడా పర్ఫెక్ట్గా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వస్తుంది. అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మనం ఎంత కష్టపడుతున్నాం అనేది ముఖ్యం కాదు, ఎంత స్మార్ట్గా పనిచేస్తున్నాం చాలా ముఖ్యం. టెక్నాలజీని ఉపయోగించుకొని ఎక్కడికక్కడ మనం పనిచేయగలిగితే తద్వారా మన ప్రొడక్టివిటీ పెరుగుతుంది, సంపద సృష్టించే అవకాశం వస్తుంది. ఇది కాకుండా ప్రపంచానికి ఒక ఆదర్శంగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ జరగాలంటే ఒక విజన్ డాక్యుమెంట్ ఇచ్చాం. ఇంకో పక్క అవన్నీ చేయడం కోసం 20 కొత్త పాలసీలు తీసుకొచ్చాం. జాబ్ ఫస్ట్ అనే విధానంతో ఈరోజు మీరు చూస్తే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ, ఎంఎస్ఎంఈ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ,
ఎలక్ట్రానిక్ పాలసీ, ప్రైవేట్ పార్క్ పాలసీ, క్లీన్ ఎనర్జీ పాలసీ, సెమీ కండక్టర్ పాలసీ, డ్రోన్ పాలసీ, డేటా సెంటర్ పాలసీ, స్పోర్ట్స్ పాలసీ, టూరిజం పాలసీ, ఇలాంటివన్నీ తీసుకొచ్చాం. ఫస్ట్ టైం మీరు చూస్తే టూరిజాన్ని గుర్తించి ఇండస్ట్రీ హోదా ఇచ్చాం. తద్వారా రాబోయే రోజుల్లో టూరిజానికి ఒక ప్రత్యేకమైన ఊపు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటివన్నీ చేసి రాబోయే రోజుల్లో కనీసం 20 నుంచి 30 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి రావాలనేది ఉద్దేశం. 20 లక్షల మందికి 5 సంవత్సరాల్లో ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా ఈరోజు విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. 175 నియోజకవర్గాల్లో అధికార వికేంద్రీకరణ జరగాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి. దీనికే 175 నియోజకవర్గాల్లో 175 పారిశ్రామిక పార్కులు పెడుతున్నాం. వీటి వల్ల ఒక 5 లక్షల మందికి ఉపాధి వచ్చే అవకాశం వస్తుంది. నేను ఇంత మునిపే చెప్పాను, ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చాం. ఇందులో కూడా 78.5 గిగావాట్లు సోలార్ ఎనర్జీ, 35 గిగావాట్లు విండ్ ఎనర్జీ, 22 గిగావాట్లు పంప్డ్ స్టోరేజీ, 25 గిగావాట్లు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్, ఎథనాల్ రోజుకు 1500 కిలోలీటర్లు తయారు చేయాలని, బయో సిఎన్జి కానీ సిబిజి కానీ రోజుకు 10,000 టన్నులు ఉత్పత్తి చేయాలని. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ఎనర్జీ హబ్గా తయారవుతుంది. డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ అభివృద్ధి అవుతాయి. గ్రీన్ హైడ్రోజన్ కానీ ఇంకా అనేక లాభాలు వస్తాయి. ఇందులో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావాలని 7,50,000 మందికి ఉపాధి కల్పించాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎంఎస్ఎంఈ పాలసీలో మీరు చూస్తే పెద్ద ఎత్తున ఇంటింటికి ఒక పారిశ్రామికవేత్త ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తీసుకొస్తున్నాం. మెయిన్ అమరావతిలో ఒక ఇన్నోవేషన్ హబ్ పెట్టి ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో రాజమండ్రి, అదే మరిగా దక్షిణాంధ్రలో ఇక్కడ మనం గుంటూరు, విజయవాడ, అదే సమయం నెల్లూరు, తిరుపతి, ప్రకాశానికి తిరుపతి, అదే మరి అనంతపూర్, కడప, కర్నూలుకి అనంతపూర్లో 5 సెంటర్లు పెడతాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఒక స్ఫూర్తిదాయకమైన విధానాలు ఇస్తాం, ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికక్కడ స్టార్టప్ కంపెనీలు పెట్టడం కానీ ఒక న్యూ కల్చర్ తీసుకొచ్చే విధంగా ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ప్రైవేట్ పార్క్ పాలసీ తీసుకొచ్చాం. రైతుల అవసరమైతే 100 ఎకరాలుండే వాళ్లే ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టుకునే అవకాశం వస్తుంది. వాళ్ళకు కూడా ఇన్సెంటివ్స్ ఇస్తాం. వాళ్ళు పెట్టుకోలేకపోతే ఎవరన్నా పెట్టుకునే వాళ్ళు వస్తే వాళ్లకు రియల్ ఎస్టేట్ మారిగా వీళ్ళ ల్యాండ్ వాళ్ళకిచ్చి షేరింగ్ కూడా చేసుకునే అవకాశం ఇస్తాం. మా ఉద్దేశం ఒకటి, ప్రజలు, రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి, ప్రోగ్రెస్ లో పార్ట్నర్స్ కావాలి. ఈరోజు అమరావతి ఉంది, ఆ రోజు నమ్మి భూమి ఇచ్చారు, 33,000 ఎకరాలు ఇచ్చారు. ఇంతవరకు ప్రపంచంలోనే ఒక చరిత్ర, ఒక ప్రభుత్వాన్ని నమ్మి 33,000 ఎకరాలు భూమి రైతులు ఇచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక వినూత్నమైనటువంటి ఆలోచన. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, కానీ రైతులకు విజ్ఞప్తి చేశాం, మీరు కూడా అమరావతి రాజధాని నిర్మాణంలో భాగస్వాములు గమ్మన్నాం. నమ్మారు, ముందుకొచ్చారు. కానీ నమ్మిన దీనికోసం మీరు చూస్తే 5 ఏళ్లు సఫర్ అయ్యారు. కానీ ఈరోజు వాళ్ళందరికీ మళ్లీ న్యాయం చేయడం కోసం ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. వాళ్ళ మీద పెట్టిన కేసులన్నీ విత్డ్రా చేయడమే కాకుండా
మళ్ళీ వాళ్ళకి ఇచ్చే పాలసీలను రివైవ్ చేసి ఆ రైతుల్ని అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇదే విధానం భవిష్యత్తులో కూడా కొనసాగించాలని, దీనికోసం అనేకమైన పార్కులు ఏదైనా వస్తే, ఎక్కడైనా ఇండస్ట్రీ వస్తే అక్కడ రైతులను కూడా భాగస్వాములు చేయాలని ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క స్వర్ణాంధ్ర విజన్ అమలుకు ఒక రోడ్ మ్యాప్ తయారు చేశాం. 26 జిల్లాల్లో జిల్లా స్థాయి విజన్ ప్లాన్స్ ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. 5 సంవత్సరాలు ప్లానింగ్ చేశాం. దీనికోసం నిర్దిష్టమైన వ్యవస్థను కూడా క్రియేట్ చేస్తున్నాం. 686 మండల స్థాయి కార్యాచరణ ప్రణాళికలు తయారు చేశాం. అక్కడ కూడా మండల స్థాయిలో కూడా దీన్ని అమలు చేస్తున్నాం. దీన్ని కానీ మనం చేయగలిగితే ఎప్పటికప్పుడు ఎక్కడా ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది. నేను ఎన్నో పర్యాయాలు మీకు చెప్పాను. అభివృద్ధి వల్ల సంపద వస్తుంది. సంపద వల్ల రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. దీనివల్ల తలసరి ఆదాయం పెరుగుతుంది. పెరిగిన ఆదాయం పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టి అభివృద్ధికి కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అలాంటి కార్యక్రమాలన్నీ రూపకల్పన చేసి ఈరోజు మీరు చూస్తే 2047 నాటికి $2.4 ట్రిలియన్ ని రాష్ట్ర జాతీయ ఉత్పత్తిగా తయారు చేయడానికి ముందుకు పోతున్నాం. అది జరిగితే ప్రతి ఒక్కరి ఆదాయం $42,000 వస్తుంది. అయితే ఈరోజు నేను చెప్పేసి వెళ్ళిపోవడం లేదు. 47కు $42,000 రావాలంటే 2029 మళ్ళీ ప్రజల దగ్గరకు పోయే లోపల ఎంత తలసరి ఆదాయం రావాలనో చాలా స్పష్టమైన హామీ ఇచ్చి దాన్ని అమలు చేస్తామని మీ అందరి సమక్షంలో మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అయితే మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. 2047కి ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక గ్రామం, ఒక మండలం, ఒక జిల్లా ఎట్లుండాలో మీరు కూడా ఆలోచించుకోవాలి. ఈ విజన్ నా ఒక్కడి కోసరం కాదు, లేకపోతే ఈ విజన్ తయారు చేసేది ఏ కొద్ది మందికో కాదు, కొద్ది మంది తెలివైన వాళ్ళ కోసమే కాదు. ప్రతి ఒక్క వ్యక్తి ఈ విజన్ వల్ల బాగుపడాలని, ప్రతి ఒక్కరిలో చైతన్యం తేవాలని, ప్రతి ఒక్కరిని అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం భాగస్వామ్యం కావాలనేది నా ఆకాంక్ష అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ అందరిలో కూడా అలాంటి ఆలోచన రావాలి, చర్చ జరగాలి. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను. ఈరోజు స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ఇది ఒక్కసారి మీరు చదువుకోండి. మీరు కూడా చదువుకున్న తర్వాత మీరు ఏ విధంగా దీన్ని ఉపయోగించుకుంటారో మీరు ఒక ప్రణాళిక తయారు చేసుకోండి. 2047కి రాష్ట్రం $2.4 ట్రిలియన్ ఎకానమీ అయితే ఒక్కొక్క వ్యక్తి యొక్క తలసరి ఆదాయం $42,000 అయితే మీరు ఎక్కడుంటారో మీరు ఆలోచించండి. మీరు కూడా ఆలోచించి దానికి అనుగుణంగా మీరు కూడా ప్రణాళికలు తయారు చేయండి. ప్రతి ఒక్కరికి ఆస్పిరేషన్ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి కోరికలు ఉన్నాయి. మీ అందరి కోరికలు నెరవేర్చడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ప్రతిరోజు మీకు ఒకే విషయం కోరుతున్నాను. సమస్యలుంటాయి, సంక్షోభాలుంటాయి. సంక్షోభంలో కూడా అవకాశాలు వెతుక్కోవడమే నాయకత్వ లక్షణం. అలాంటి నాయకులుగా తయారు కావాలనేది నా సంకల్పం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు ఇవన్నీ కూడా సాధ్యాలు చూసిన తర్వాతనే ఇవన్నీ కూడా పెట్టాం. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను.
నాకు ఏమాత్రం అనుమానం లేదు 2047కి ప్రపంచంలోనే అగ్రస్థానంలో భారతీయులు ఉంటారు. మనం వేసిన ఫౌండేషన్తో భారతీయుల్లో ముందుండేది తెలుగు జాతి ఉంటారు. అది కూడా నాకు అనుమానం లేదని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. భారతదేశం కూడా ప్రపంచంలోనే నెంబర్ 1 గానో నెంబర్ 2 గానో ఉంటాం. దాన్ని కూడా డౌట్ లేదు. కానీ మనందరం సంకల్పం చేస్తే ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1గా చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలని సంకల్పంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీనికోసమే మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరమే కాకుండా అసోసియేట్ కావాల్సిన అవసరం ఉంది. అందుకే పదే పదే నేను చెప్తున్నాను, థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ. డిస్టెన్స్ ఈజ్ నాట్ ది ప్రాబ్లం అట్ ఆల్. విజయవాడలో కూర్చొని అమెరికాలో పనిచేయడానికి కంపెనీ ఫ్లోట్ చేసే అవకాశం ఉంది. ఒకప్పుడు మనం అందరం అమెరికాకు పోయేవాళ్ళం. ఎవరైనా ఒక చిన్న కంపెనీ పెట్టాలంటే ఇక్కడ అవకాశాలు లేకుండా సిలికాన్ వ్యాలీకి వెళ్ళి అక్కడ ఆవిష్కరణ చేసేవాళ్ళం. ఈ రోజు నేను చెప్తున్నాను, ఈ రోజు వరకు సిలికాన్ వ్యాలీ మాట్లాడాం. రేపటి నుంచి రాబోయే సక్సెస్ స్టోరీ ఆంధ్ర వ్యాలీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆంధ్ర వ్యాలీ అంటే ఇచ్చాపురం నుంచి మంత్రాలయం వరకు ప్రతి ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే ఈ విజన్ డాక్యుమెంట్ తీసుకొచ్చాం. అది చేస్తాం, ఒక చైతన్యాన్ని క్రియేట్ చేస్తాం. కానీ నేను చూశాను, హైదరాబాద్ నేను విజన్ తీసుకొస్తే ఆ రోజు నేను ఎవ్రీడే చెప్పేవాడిని, మీరు భూములు అమ్మద్దండి, కొన్ని రోజులు మీరు భూములు పెట్టుకోండి, మీ ఆస్తులు పెరుగుతాయంటే కొంతమంది పాపం అప్పుడప్పుడు అమ్మేవాళ్ళు. కొన్ని అనుభవాలు కూడా చూశాను. ఎప్పుడైతే అభివృద్ధి జరిగిందో భూమి వాల్యూ పెరిగింది. పెరిగినప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ డబ్బులు వస్తే కొంతమందికి ఏం చేయాలో తెలియకుండా ఆ డబ్బులు అమ్మి గోని సంచుల్లో పెట్టుకొని ఆ డబ్బుల్ని ఏ విధంగా వాడాలనో కూడా కొంతమంది తెలియకుండా 5 స్టార్ హోటల్కి పోయి అప్పుడు కృష్ణా ఓబరాయ్ కట్టిపోయి ఏ డ్రింక్ తాగాలనో తెలియకుండా ఈ హోటల్లో ఎక్కువ ధర ఏ లిక్కర్ ఉంటే అది అమ్మని చెప్పేవాళ్ళు. అప్పుడు కూడా నేను చెప్పేవాడిని, ఎడ్యుకేట్ చేసేవాడిని. సంపద వచ్చింది, ఈ సంపదని సద్వినియోగం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలని కూడా చెప్పాను. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరేది, రాష్ట్రం ఒక మంచి సంకల్పంతో ప్రభుత్వం ఈ యొక్క విజన్ డాక్యుమెంట్ తెచ్చాం. ఇప్పుడే మిత్రులు ఒక మాట మాట్లాడుతూ అన్నారు, ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచాన్ని మొత్తం ఎక్కడైనా చూడండి, ఒక ప్రభుత్వం కంటిన్యూగా ఉంటే తద్వారా అభివృద్ధి సాధ్యం. 2019లో ప్రభుత్వం కొనసాగుంటే ఈ ధ్వంసం జరిగేది కాదు, అభివృద్ధి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది. ఈరోజు భారతదేశంలో ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉన్నారు. దీనివల్ల అభివృద్ధి కొనసాగుతుంది, కంటిన్యూటీ వచ్చింది. అందుకనే మీరు చూస్తే ప్రపంచం మొత్తం భారతదేశానికి గుర్తింపు వచ్చే పరిస్థితి వచ్చింది. కొన్ని దేశాల్లో మనం చూసినప్పుడు ఎవరైతే ఒక టర్మ్ ఉండి నిరంతరం పనిచేస్తారో ప్రజలు కూడా దానికి అనుగుణంగా ముందుకు పోయి అభివృద్ధి సాధించే పరిస్థితి వస్తుంది. అందుకనే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలి. సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలంటే చదువుకున్న వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ముందుకొచ్చి సహకరించే పరిస్థితి ఉండాలి, భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకని ఈరోజు ఇవన్నీ చూసినప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఒకే కోరుతున్నా, నాకు రాజకీయాలు కొత్త కాదు. 4వసారి ముఖ్యమంత్రిని, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా చేశారు, సుదీర్ఘమైన రాజకీయం చేశారు. కానీ నన్ను నమ్మిన ఈ తెలుగు జాతిని
పైకి తేవాలనే ఏకైక లక్ష్యం తప్ప నా ఆలోచన ఇంకొకటి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎంతో గౌరవం ఇచ్చారు. ఇప్పుడు కూడా మిత్రులు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా నా మీద ఎంతో విశ్వాసం పెట్టుకుని వారు కూడా అనేక విషయాలు చెప్పారు. ఇది అనునిత్యం నాకు జ్ఞాపకం వస్తుంది. నిన్న కూడా నేను క్యాబినెట్కి పోతా ఉంటే, కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి వెళ్తా ఉంటే, నేను పోయే దారిలో ఊర్లో చూస్తే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు 2 చేతులు చూపిస్తూ మీ మీద నమ్మకం ఉందని నవ్వు ముఖంతో మాకు స్వాగతం పలికారంటే అది ఈ ప్రభుత్వం పైనుండే విశ్వాసం. ఈ విశ్వాసాన్ని నిలుపుకోవడానికి అనునిత్యం పనిచేస్తున్నాం. 2 రోజులు నిన్న మొన్న మేఘోమదనం చేశాం కలెక్టర్స్తో. చాలా స్పష్టంగా చెప్పాను. నేను ఒకే మాట చెప్పాను, స్టేట్ ఫస్ట్, ప్రజలు మాకు ముఖ్యం తప్ప ఇంకోటి కాదని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. ఏ పని చేసినా ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయండి, మానవతా దృక్పథంతో పనిచేయండి, హ్యూమన్ యాంగిల్తో పనిచేయండి, ప్రొసీజర్ కోసం పనిచేయొద్దని చాలా స్పష్టంగా చెప్పాను. రేపు రాబోయే రోజులు అవసరమైతే ప్రతి ఒక్క కలెక్టరేట్లో కూడా ఒక రిసెప్షన్ పెట్టి ఎవరైనా ఒక సమస్య వస్తే ఆ సమస్య పరిష్కారం చేయడానికి చొరవ చూపడమే కాకుండా ఒక ప్రజాసేవ చేయడంలో ముందుండాలని చెప్పి కూడా కోరాను. అంటే మనకందరికీ స్టేక్ హోల్డర్స్ ప్రజలు. అధికార యంత్రాంగం ఈరోజు ఉందంటే ఒక కలెక్టర్ ఉన్నా, ఒక సెక్రటరీ ఉన్నా ప్రజల కోసం ఇక్కడ ఉన్నారు. మేమందరం ఇక్కడ కూర్చున్నామంటే, మంత్రులుగా కూర్చున్నామంటే మీరిచ్చిన మ్యాండేట్తో ఈరోజు రాష్ట్రంలో ఇక్కడ కూర్చునే పరిస్థితికి వచ్చాం. ఇది మేము గుర్తుపెట్టుకుంటాం. కానీ ఇంకొక విషయం కూడా, రాజ్యాంగం ఈరోజు ప్రధానమంత్రి గారి నాయకత్వంలో పార్లమెంట్లో 75 సంవత్సరాలు స్వాతంత్రాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు. రాజ్యాంగంలో చాలా స్పష్టంగా ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఒక డిసిప్లిన్ సిటిజన్స్గా మనం ముందుకు పోతే ఫండమెంటల్ రైట్స్ కోసం డిమాండ్ చేయడమే కాకుండా ఫండమెంటల్ డ్యూటీస్ కూడా మనం అమలు చేయగలిగితే ఈ దేశానికి తిరుగుండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు నా ఉద్దేశం ఒకటి, 25 సంవత్సరాల కంటే ముందు ఆలోచించాను. ఆ రోజు చేసినట్టన్నీ ఈరోజు వాస్తవాలైనాయి. ఇప్పుడు నేను ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మీకు చెప్పాల్సిన పని లేదు. ఈరోజు నేను చెప్పేది 2047లో మళ్ళీ 100% ఇది జరుగుతుంది. ఎవ్వరికి అనుమానమే అవసరం లేదు. అయితే నేను మిమ్మల్ని కోరేది, మీరందరూ కానీ అనుసంధానం అయితే, మీరందరూ కూడా సహకరించే భాగస్వాములు అయితే ఇంకా తొందరగా ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. అది రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. డీటెయిల్స్ అన్నీ తయారు చేస్తాం. గ్రామంలో చర్చలు పెడతాం. నేను కూడా డిబేట్ చేస్తా. నేనేదో హామీలు ఇచ్చేసి వెళ్ళిపోవడం కాదు. నేను చెప్పింది ప్రతి ఒక్కటి అమలు చేయడానికి, మళ్ళీ ఏం చేశామో ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా మీకు చూపించడానికి మేమందరం కలిసి పనిచేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు రాష్ట్రంలోనే ఒక హిస్టారికల్ డే. ఇది చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయే డే. ఇది ఎవరైనా 100 సంవత్సరాల తర్వాత ఎందుకు తెలుగువారు ఈ విధంగా ఉన్నారని ఆలోచిస్తే, పలాని రోజున స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రారంభించారు. దాని ప్రభావంతో నేను ఈ స్థాయికి వచ్చారని చెప్పుకుని ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలనేది ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం. ప్రపంచానికి తెలుగోడి సత్తా ఏంటో చూపించాలని ఆ రోజే నందమూరి తారక రామారావు గారి ఆత్మకు శాంతి కలుగుతుందని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ, దీనికి మీరందరూ కూడా ఒక దృఢ సంకల్పం చేసుకుని
ముందుకు ప్రయాణం చేయాల్సిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తారని చెప్పి ఆశిస్తూ, ఇక్కడ ఉండేవాళ్లే కాకుండా ఇక్కడికి వచ్చిన వాళ్లే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఈ విజన్ చదవండి. ఇది మీకు మీ కుటుంబానికి ఏ విధంగా వర్తిస్తుందో దాన్ని ఆలోచించి ప్రణాళికలు తయారు చేసుకోమని మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై ఆంధ్ర.